యాదాద్రి భువనగిరి జిల్లాలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డు బాధితుల ముందస్తు అరెస్టులు చేశారు. గత కొన్ని రోజులుగా తమకు న్యాయం చేయాలంటూ రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. జిల్లా అటవీ శాఖ నూతన భవన సముదాయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2020 సంవత్సరంలో 1,50,00,000తో నూతన భవన సముదాయ పనుల శంకుస్థాపన చేయగా అటవీ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. మన పిఎస్ నుండి పోలీసు వాళ్ళు వచ్చి మంత్రి గారి పర్యటన ఉన్న దృష్ట్యా ముందస్తు అరెస్టు చేయడానికి పిఎస్కు తీసుకొని వచ్చారు. ఈ సిమ్లా రీజనల్ రింగ్ రోడ్డు బాధితుల సంఘం వాళ్ళందరూ కలిసి కొట్లాడుతున్న దృష్ట్యా ఈ పోలీసులు అక్రమ అరెస్టు, రైతులను అక్రమ అరెస్టు చేయడం సరైనది కాదు. కాబట్టి ఈ రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెకిలితనానికి నిదర్శనం అనిపిస్తుంది. కాబట్టి ఈ రైతులంతా ఏకమై కొట్లాడితేనే RRR రింగ్ రోడ్డు మొదటగా చేసినటువంటి అలైన్మెంట్నే కాదు రైతులు. కాబట్టి రైతులు ఈ యొక్క పోరాట స్ఫూర్తితో అందరూ ముందుకు వస్తే ఇది ఖచ్చితంగా